హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి అనురాగ గంగలో ఈరోజు ఎపిసోడ్కి వెళ్ళే ముందు ఇంతకుముందు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందామండి. వసంత ప్రీతి మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో నాకు చాలా బోరు కొడుతుంది. నువ్వు మీ ఆయన ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కదా, ఇక్కడ మనం అందరం కలిసి ఉంటే బాగుంటుంది కదా అంటే, వద్దుదిన ఎక్కడ ఉండేవాళ్ళం అక్కడే ఉంటే బాగుంటుంది అని వసంత అనడం. ఏంటో పెళ్ళైన తర్వాత వసంత పూర్తిగా మారిపోయింది అని ప్రీతి ఇబ్బంది పడడం అంతవరకు జరిగింది కదా అండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. ప్రీతి శరత్చంద్ర ఇంటికి వచ్చింది. పనికుర్రాడు కూర్చొని పుస్తకం తిరిగేస్తున్నాడు. శరతు ఇంట్లో ఉన్న జాడ కనిపించలేదు. ఏరా మీ అయ్యగారు లేరా అంది. ఇంకా కోర్టు నుంచి రాలేదమ్మా. నువ్వేమిటి ఇలా కూర్చున్నావు, పని లేదా? ఏం పని అమ్మగారు, ఉదయం ఒక్కసారి ఇల్లు ఊడ్చి అయ్యగారి బట్టలు ఉతికితే చాలు, తర్వాత నాకు ఇంకేం పని ఉండదు. ఆ దెయ్యం మోగితే జవాబు చెప్పటం తప్ప ఫోన్ చూపిస్తూ అన్నాడు. వంట ఇంట్లో చేయవద్దని అయ్యగారు చెప్పారు. ఎందుకంటే ఆయన ఏ వేళకి వస్తారో ఆయనకే తెలియదు. అసలు ఒక్కొక్కసారి వచ్చేసరికి నేను నిద్రే పోతాను. అయ్యగారి దగ్గర తాళం చెవి ఉంటుందిగా, తలుపు ఆయనే తెరుచుకొని వచ్చేస్తారు. నేను పంపిన చట్నీలు ఉన్నాయా అయిపోయినాయా? అసలు వాటి మూతలు తీస్తే కదండి. ఏది చూడని ప్రీతి వంటింట్లోకి వెళ్ళి చూసింది. శరత్చంద్ర ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో తమ ఇంటి పని కుర్రాడు సీనుని పనికి పంపుతూ ఇంటికి కావలసిన సామానంతా తెప్పించి పెట్టింది. అందులో ఏది కదలలేదు. తెప్పించినవి తెప్పించినట్టే ఉన్నాయి. పోనీ బయట హోటల్లో అయినా మీ అయ్యగారు భోజనం చేస్తారా అని అంది. నాకు తెలియదమ్మగారు, చేయరనుకుంటా. చేసేటట్టయితే ఒక్కోసారి ఇంటికి వస్తూ బ్రెడ్, బిస్కెట్స్, అరటిపండ్లు ఎందుకు తెస్తారు? ఒక్కోసారి ఆయన తెస్తారు. ఆయన తేవడం మర్చిపోతే నన్ను తెమ్మంటారు. ఇలా చాలాసార్లు జరిగిందనుకోండి. బాగుంది, చాలా బాగుంది అంది ప్రీతి. అంటుండగానే శరత్చంద్ర వచ్చాడు. అతని ముఖం ప్రీతిని చూడగానే ఆనందంగా అయిపోయింది. మీరా? ఎంతసేపు అయింది వచ్చి? ఇంత క్రితమే. అరే, మీరు వస్తారని నాకు తెలియదు. మీరు ఫోన్ చేసినట్టయితే ముందే వచ్చేవాడిని. మధ్యాహ్నం భోజనంలో మీరు ఏం తిన్నారో చెప్పండి అంది ప్రీతి. నేనా? అతను ఆలోచించాడు. ఆలస్యం చేయకుండా చెప్పేయాలి. ఆగండి, మరీ అంత తొందరపడితే నేను కంగారులో మర్చిపోతాను. పోనీ ఎక్కడ భోంచేశారో చెప్పండి. మయూర్లో. ప్రీతి నడుం మీద చెయ్యానించుకుని చూపుడు వేలు చూపించింది. మీరు మయూర్లో భోజనం చేశారా? అవును, చాలా బాగున్నాయి ఐటమ్స్. ఏమండి, లాయర్ అంటే అన్నింటికీ అబద్ధం ఆడువాడు అని అర్థం? అబ్బెబ్బే, లాయర్ అంటే న్యాయశాస్త్రాల్ని సూక్ష్మంగా శోధించి తప్పు చేసిన వాళ్ళ నుంచి న్యాయానికి న్యాయం చేకూర్చేవాడు అనే అర్థం. అయినా ఎందుకలా అడుగుతున్నారు? మీ అబద్ధాలు చూసి నేనా? లేకపోతే ఏంటండి? మయూర్ హోటల్ మూసి 2 రోజులైంది. అక్కడ వర్కర్సు తన్నుకున్నారు. ఆ సంగతి మీకు తెలియదేమో, నాకు తెలుసు. అరే, అలాగా? అతను గతుక్కుమన్నాడు. మీరు అసలు భోజనం చేసి ఉండరు, నిజమేనా? నిజమేనన్నట్టు చూశారా? అబద్ధం చెప్పారు. మీరే ఒప్పుకున్నారు. అసలు మయూర్ హోటల్లో వర్కర్స్ కొట్టుకోనే లేదు. అది లక్షణంగా నడుస్తుంది. మై గాడ్, ఏమండి, నాకు అబద్ధాలు చెప్పే వాళ్ళంటే చాలా అసహ్యం. నేను వాళ్ళ ముఖం కూడా చూడను. నేను వెళ్తున్నాను. ప్రీతి చరచరా వెళ్ళిపోతూనే ఉంది. ప్రీతి అతను పిలిచాడు. ప్రీతి ఆగలేదు. ప్రీతి! అతను 2 అంగల్లో పరుగున వచ్చి గబాల్న ప్రీతి చెయ్యి గట్టిగా పట్టుకుని ఆపాడు. ప్రీతి, ఐఎమ్ సారీ, నేను భోజనం చేయలేదని మీతో చెబితే తిడతారేమోనని భయం వేసి అలా అన్నాను. ప్రీతి అతని వైపు తల తిప్పి చూసింది. అబద్ధం చెప్పి మోసం చేసే కంటే ఆ తిట్లు తినడమే నయం కదూ. చూడండి, ఒక్కసారి అబద్ధం చెప్పారని తెలిసిందనుకోండి, ఇంకా ప్రతిసారి మీరు నిజం చెప్పినా నమ్మబుద్ధి కాదు. అది అబద్ధమేమోననే శంక పీకుతూనే ఉంటుంది. ఆ బాధపడటం, ఆ నరకం అనుభవించటం చాలా కష్టం. ప్రీతి ఆ మాటలు చాలా ఖచ్చితమైన స్వరంతో చెప్పింది. ఆ మాటలు పలకడంలో వాడితనం ఉంది. ఆ కళ్ళల్లో నిజాయితీ, నిర్మోహమాటం, రవంత ఆగ్రహము పరవళ్ళు తొక్కుతున్నట్టుగా అనిపించాయి.
శరత్ ఒక్క క్షణం తనను తాను మర్చిపోయినట్టుగా ముగ్ధుడైనట్టుగా ప్రీతి మొహం చూస్తూ ఉండిపోయాడు. ఆత్మవిశ్వాసం ఆ సుందర నయనాల్లో మెరుస్తోంది. మీకు నేను చెప్పింది నవ్వులాటగా ఉంటుందేమో, మనిషి నిజాయితీగా ఉండటంలో తనకు ఎదుటివారికి కూడా చాలా శాంతి సుఖం ఉన్నాయని నా నమ్మకం. యు ఆర్ కరెక్ట్ అస్పష్టంగా అన్నాడు. అతని చెయ్యి అతనికి తెలియకుండానే ప్రీతి జబ్బ పట్టుకొని కాస్త దగ్గరగా తీసుకుంది. ప్రీతి, ఈ రోజు నుంచి సరదాకి కూడా నేను మీతో అబద్ధాలు చెప్పను అన్నాడు. వాగ్దానం చేయగలరా? చేయగలను. ఎందుకంటే నా ప్రవర్తన మీద, నా మనసు మీద నాకు కంట్రోల్ లేకపోతే నేను ఈ వృత్తిలో నెగ్గుకు రాలేను. ప్లీజ్ లోపలికి రండి, దయించి వెళ్ళిపోకండి. ప్రీతి కళ్ళు తన చేతిని గట్టిగా పట్టుకున్న అరచేతిని చూశాయి. అప్పుడు కానీ అతనికి ఒంటి మీదకి స్పృహ రాలేదు. అతని చేతి వేళ్ళు ప్రీతి జబ్బని మెల్లగా వదిలేశాయి. ప్రీతి లోపలికి వచ్చింది. అతను కూర్చున్నాడు. మీరు ఒక్క క్షణం ఉండండి, నేను మీకు కాఫీ తెస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళింది. ప్రీతి కాఫీతో తిరిగి వచ్చేసరికి అతను బూట్లు మెజోళ్ళు విప్పి పక్కన పెట్టాడు. వెళ్ళేపట్టున మీరు ఇంటికి రారు, ఆ విషయం నాకు తెలుసు. మీ సంగతి నేను ఎరుగున్నానుగా. మీ కోసం ఎవరైనా ఇంటి దగ్గర వేచి చూస్తుంటే తప్ప వాళ్ళ కోసమైనా వస్తారు. నా మాట విని త్వరగా పెళ్లి చేసుకోండి అంది. అతను చప్పున కిటికీ వైపు తిరిగాడు. అక్కడ కిటికీలో నుంచి పూల మొక్కలు అందంగా కనిపిస్తున్నాయి. ఏమిటి మాట్లాడరు అంది రెట్టిస్తున్నట్టుగా. ఏం చెప్పను, పెళ్లి చేసుకోండి. నన్నెవరు చేసుకుంటారు? ఈ మాట వినగానే ప్రీతి విరగబడి నవ్వింది. భలేవారండి, మీకేం తక్కువని? మీ సంపాదన, మీ రూపం ఎంతమందికి ఉంటాయని? మీరు అంటే ఆడపిల్లలు 100 మంది మీ భార్యలు కావడానికి పరుగెత్తుకొని వస్తారు. నేను హామీ ఇవ్వగలను. ఏమంటారు? నిజమే ప్రీతి, నా సంపాదన చూసి వస్తారు కానీ నన్ను చూసి రారుగా. నాకు రాబోయే భార్య నా సంపాదన చూసి రాకూడదు, నన్ను చూసి. ఇతనితో తప్ప ఇంకెవ్వరితో కూడా జీవిత భాగస్వామ్యం ఉండకూడదు. కావాలనుకుంటే ఇతనితోనే జీవిత భాగస్వామ్యం అనేది ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి అమ్మాయి నాకు భార్యగా రావాలి. అలాంటి భార్య నాకు అవసరం. నా మనసు ఎరిగి నా ఈ గుండెల్లో ఒంటరితనంతో బాధపడే ఈ వ్యక్తిని అర్థం చేసుకొని నాకు తోడుగా నీడగా నిలిచి నా జీవితంలో తన ప్రేమ అనే వెన్నెలని పంచి ఇచ్చే అమ్మాయి నాకు కావాలి. ఆ అమ్మాయిని చేసుకుంటేనే నిజమైన పెళ్ళి అవుతుంది నాకు. అతను ప్రీతి వైపు తిరిగాడు. ప్రీతి అతన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టుగా అతన్ని ఒక కొత్త వ్యక్తిలా విప్పారిన నేత్రాలతో చూస్తుంది. అలా చూస్తున్న ప్రీతిని చూసి అతను చటుక్కున ఆగాడు. నేను ఎక్కువ మాట్లాడుతున్నానా అన్నాడు. లేదు. ప్రీతి కళ్ళు కిందికి వాలినాయి. మరి నేను చెప్పింది అర్థం కాలేదా? ప్రీతి మాట్లాడలేదు. అవును, నిజంగానే అర్థం కాలేదు. ఇన్నాళ్ళు చూసిన శరత్చంద్రలో ఇంకో శరత్చంద్ర ఉన్నాడు. అతనిలో ఒంటరితనం ఉంది. అతను తోడు కోసం వేచి చూస్తున్నాడు. పెళ్ళి అంటే అతను గమ్మత్తైన నిర్వచనం చెప్తున్నాడు. మహీధర్ రావు గారు బజార్ నుంచి బట్టలు తెప్పించారు. వాటిల్లో వసంతకి, కామేశ్వరరావుకి ప్రీతి తనే సెలెక్ట్ చేసింది. వాళ్ళ అత్తగారికి జరీ అంచు లేకపోతే నచ్చదు. వాళ్ళ ఆడపడుచుకు ఇది బాగుంటుంది అంటూ మహీధర్ రావు గారు ఎన్నిక చేశారు. మహీధర్ రావు గారు తనే స్వయంగా వెళ్ళి వసంతని, కామేశ్వరరావుని, అత్తగారిని అందరినీ పండుగకు తమ ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆయనతో వసంత అత్తగారు ఎవ్వరూ మనసు విప్పి మాట్లాడనే లేదు. వసంత మాత్రం ఆయనని చూసి ఎంతో సంతోషపడిపోయింది. కామేశ్వరరావు ఆయనని చూసి కూడా ముభావంగా గదిలోకి వెళ్ళిపోయాడు. వేరే ఇల్లు తీసుకుని ఉండమన్నానని వీళ్ళ అసంతృప్తి అయి ఉంటుంది అనుకున్నారు మహీధర్ రావు గారు. సంక్రాంతి పండగ వచ్చింది. వసంత, ప్రీతి కలిసి ప్రతి సంవత్సరం బొమ్మల కొలువు పెట్టుకుంటారు. అందరినీ పిలిచి చాలా వేడుకగా చేసుకుంటారు. వసంతని 2-3 రోజుల ముందే రమ్మనమని ప్రీతి మరీ చెబుతూ కబురు చేసింది. అయినా వసంత రాలేదు. ప్రీతి తను ఒక్కతే హనుమయ్య సాయంతో బొమ్మలు సర్దసాగింది. ఇంతలో శరత్చంద్ర వచ్చాడు. ప్రీతి బొమ్మలు సర్దుతూ హనుమయ్యతో అంటోంది, చూశావా హనుమయ్య, వసంత పెళ్ళి అవ్వగానే ఎంత మారిపోయిందో, బొమ్మలు ఎంత సరదాగా పెట్టుకునేవాళ్ళం అంటోంది. శరత్చంద్ర రావటం ప్రీతి గమనించలేదు. ఒక్కొక్కటి తనే తీసి ఇస్తున్నాడు. ప్రీతి గమనించలేదు. అతను హనుమయ్యని వెళ్ళమని, శరత్చంద్ర వచ్చి హనుమయ్యని వెళ్ళమని సైగ చేసి బుట్టలో ఉన్న బొమ్మలు ఒక్కొక్కటి తీసి అందించసాగాడు.
ప్రీతి సాధింపుగా అంటోంది, నేను అసలు వసంతతో మాట్లాడను. ఆ మాత్రం భర్తకి నచ్చ చెప్పలేదా? అసలు ఈ ఆడపిల్లలనే అనాలి హనుమయ్య. భర్తకి ఎక్కడ లేని బానిసత్వం చూపిస్తూ ఆయన గారికి ఎక్కడ కోపం వస్తుందో అని బెదిరిపోతూ ఉంటారు. నేనైతేనా ఈ బొమ్మ వద్దు, ఏనుగు అంబారి ఇవ్వు. ఏనుగు అంబారి ఇస్తున్న చేతిని గమనించిన ప్రీతి తెల్లబోయి చూసింది. ఆ చేతివేళ్ళు హనుమయ్యవి కావు. తిరిగి చూసేసరికి అక్కడ శరత్చంద్ర ఉన్నాడు. ఎదురుగా శరత్చంద్ర నిలబడి ఉన్నాడు. మీరా? నేను చూడలేదు సుమా. ఎంతసేపు అయింది వచ్చి అంది. ఇప్పుడే వచ్చాను, మీరు సణుగుడు మూడ్లో ఉన్నారుగా అన్నాడు నవ్వుతూ. ప్రీతి ముఖం ఎర్రబడింది. చూపుడు వేలు చూపిస్తూ, ఏమండి మీరే చెప్పండి. వసంత నేను ఇంత చిన్న పిల్లలప్పటి నుంచి కలిసి ఈ బొమ్మలు పెట్టుకోవటం మాకు ఇద్దరికి అలవాటు. వసంతకి కనీసం అదైనా గుర్తు రాలేదా అండి? నాకు తెలియక అడుగుతాను, పెళ్ళైతే అంత మారిపోతారా? ఏమో, నాకు తెలియదు, నాకు పెళ్ళి కాలేదుగా. మీకు పెళ్ళైతే మీరు కూడా అంతేనేమో. అలా అయితే నేను అసలు పెళ్ళే చేసుకోనులేండి. అదేమిటి? ఎందుకు? మిమ్మల్ని మర్చిపోవటం నాకు ఇష్టం లేదుగా, అందుకని. వదినా, ఇంతలో పిలుపు వినిపించింది. ప్రీతి తిరిగి చూసింది. వసంత వచ్చింది. వదినా? వసంత పరుగున ప్రీతి దగ్గరికి వచ్చింది. ప్రీతి కావాలనే ముఖం పక్కకు తిప్పుకుంది. నిన్ననే రావాలని అనుకున్నాను, రాలేకపోయాను. బొమ్మలు పెట్టడం పూర్తి అయిపోయిందని వరుసలుగా పేర్చిన బొమ్మలను చూస్తుంటే తెలుస్తూనే ఉంది. నిన్న రాలేకపోయాను అంది వసంత. ఈరోజు మాత్రం ఎందుకు వచ్చావు? అసలు నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత? నువ్వు రాలేదని ఇక్కడ ఎవ్వరూ ఏడుస్తూ కూర్చోలేదులే అంది ప్రీతి చిరాగ్గా. అదే ప్రతిసారి అయితే వసంత ప్రీతి గడ్డం పట్టుకొని నా మీద కోపం వచ్చిందా అంటూ బ్రతిమిలాడి నవ్వించే వరకు వదిలేది కాదు. ఇప్పుడు అలాగే చూస్తూ నిలబడిపోయింది. పెద్ద ప్రేమ నటిస్తూ వచ్చింది అంది ప్రీతి. వదినా, అలా అనకు, దయుంచి అలా అనకు. నిన్ననే రావాలని ఎంత ప్రయత్నించానో తెలుసా? చూస్తుండగానే వసంత కళ్ళ నుంచి బుటబుటా నీళ్లు కరసాగాయి. అసలు నాకు ఈ పెళ్ళి ఎందుకు చేశారు? పెళ్ళే కాకుండా ఉంటే నేను ఎప్పుడు ఇక్కడే ఉండేదాన్ని కదా. నాకు ఈ బాధలే ఉండేవి కావుగా. అవునులే, ఇప్పుడు నేను మీకు అవసరం లేదు, పరాయిదాన్ని కదూ. నాకు పెళ్ళి అయిపోయింది కదూ. అసలు నేను బ్రతికి కూడా అనవసరం. వసంత ఏడుస్తూ బిగ్గరగా అంటూ వీధిలోకి పరిగెత్తింది. ప్రీతి తెల్లబోయింది. వసూ వెనక నుంచి అరిచినట్టుగా పిలిచింది. నేను రాకపోతే నీకేమీ అనిపించలేదుగా. నీ కంటికి కనిపించకుండా వెళ్ళిపోతానులే. వసూ, ఆగు, నిన్నే. ప్రీతి వెంట వెళ్ళింది. హనుమయ్య అట్నుంచి వస్తున్నాడు. హనుమయ్య, వసంతని ఆపు, పట్టుకో అంది ప్రీతి. హనుమయ్య తెల్లబోయిన వసంతని చేయి పట్టుకొని గట్టిగా కదలనీయకుండా ఆపేశాడు. వదులు, నన్ను వెళ్ళిపోని. నేనెప్పుడు ఈ ఇంటికి రాను, మీ కళ్ళెదుట పడను. నా అంత దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. నన్ను వదులు అరిచేసింది వసంత గింజుకుంటూ. అయినా హనుమయ్య వదలలేదు. ప్రీతి గబగబా పరుగున వచ్చి వసంత చుట్టూ చేతులు వేసి పట్టుకుంది. వసువు, ఏమిటిది? ఏమైంది? ఏం కాలేదు, నా కర్మ అంతే. ఎవ్వరికీ ఏమీ చెప్పలేను. నేను చస్తే పీడాపోతుంది, ఏ బాధలు ఉండవు. నీకేమైనా పిచ్చా? ఏమిటా పనులు? అవును, పిచ్చే. బాగా పిచ్చెక్కి హాస్పిటల్లో చేరిస్తే నా ప్రాణం హాయిగా ఉంటుంది. వసు, నేను తమాషాగా అన్నాను. ప్రీతి బతిమాలుతున్నట్టుగా అంది. నేను ఏ తమాషాలు భరించలేను. నువ్వు కూడా తిరస్కారంగా మాట్లాడితే అస్సలే భరించలేను. నిన్ను అసలు ఇప్పుడు ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడినా పర్వాలేదు, నిన్ను లక్ష్య పెట్టను. కానీ నువ్వు అని వసంత ఏడవసాగింది. వసువు, ప్రీతి ఏదో అనబోయింది. శరత్ ప్రీతిని ఆగమని సైగ చేశాడు. వసంత మనసు బాగాలేదుగా ఉంది. గదిలోకి తీసుకెళ్ళు ప్రీతి అన్నాడు వసంతతో. వసంత, ప్రీతి తమాషాగా అంది. నువ్వు రాలేదని తనకి బాధ. ఇప్పుడే క్షణం క్రితమే నాతో నువ్వు రాలేదని, తనను మర్చిపోయావని అంటోంది. అంతకంటే ఇంకేం లేదు వసంత. నువ్వు ఆ మాటకి జవాబు చెప్పాలి, లేకపోతే ఎదురు తిప్పి ప్రీతిని ఏదైనా అనాలి. అంతేగాని ఈ బేలతనం ఏమిటి? అనునయంగా అన్నాడు శరత్. నా బాధ మీకెవ్వరికీ తెలియదు. భగవాన్, నేనెంత నరకం పడుతున్నానో మీకు తెలియదు. నాకు చావాలని అనిపిస్తుంది. వసంత ఏడుస్తూ ఈ మాటలు అంటుంటే తెల్లబోయిన ప్రీతి నిస్సహాయంగా శరత్ వైపు చూసింది. వసంత, లోపలికెళ్ళు. ప్రీతి నీ మాటలకు ఎంత బాధపడుతుందో తెలుసా అన్నాడు. రా ప్రీతి,
ఒక విధంగా బలవంతంగానే వసంత చేయి పట్టుకుంది. తన గదిలోకి లాక్కెళ్ళింది. వసంత అక్కడ మంచం మీద కూలబడింది. ఏమైంది వసు, ఎందుకంత మదన పడుతున్నావు? ప్రీతి వసంత తల మీద చేయి వేస్తూ అడిగింది. వసంత సమాధానంగా ప్రీతి నడుము చెట్టు చేతులు పెంచేసి ప్రీతి పొట్టలో ముఖం దాచుకొని హిస్టీరియా వచ్చిన దానిలా ఏడవసాగింది. నేను నిన్ను నిజంగా కోపంగా అనలేదు వసువు, నా మాట నమ్ము. ప్రీతి కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. తన మాటలు వసంతని ఇంత బాధ పెట్టాయి అని ప్రీతి అనుకోలేదు. పండక్కి కామేశ్వరరావు, జగదంబ ఎవ్వరూ రాలేదు. మహీధర్రావు గారు కారు పంపిస్తే తిప్పికొట్టారు. ప్రీతికి చాలా కోపం వచ్చింది. భోజనాలు చేస్తుండగా మహీధర్రావు గారు, వసంత, కామేశ్వరరావు ఆఫీసులో చాలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని మేనేజర్ చెప్పాడు. ఇష్టం వచ్చినప్పుడు వస్తాడుట, పని ఉన్నా చూడకుండా వెళ్ళిపోతాడట. మేనేజర్ పెద్దాయన కదా, ఆయనని గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడట. చూడమ్మా, ఇలాంటి చోట్ల మొహమాటం పనికిరాదు. తన ప్రవర్తన సరిగా లేకపోతే ఆ ఉద్యోగంలో నుంచి తీసేస్తానని చెప్పు. తన గౌరవం కాపాడుకుని మా గౌరవం కాపాడితే మర్యాదగా ఉంటుందని నేనన్నానని చెప్పు. నువ్వు మొహమాట పడకుండా చెప్పేయి. నువ్వు చెప్పలేకపోతే నేనే చెప్పాల్సి వస్తుంది అన్నారు. వసంత అన్నం కెలుకుతూ కూర్చుండిపోయింది. అలాగే అంకుల్, తగ్గు స్వరంతో అంది. ఆ పూట వసంత వెళ్ళిపోయింది. మహీధర్రావు గారు వాళ్ళకి పెట్టడానికి తెచ్చిన బట్టలు వసంత చేతికి ఇచ్చాడు. నువ్వు వెళ్ళి దింపిరామ్మా అన్నారు ప్రీతిని. అలాగే డాడీ అంది. కారులో వెళ్తుంటే ప్రీతి మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అడిగింది. ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాను అంది వసంత. వాళ్ళేమీ అనరా? అన్నా, నేనేం లక్ష్య పెట్టను వదినా. మా వసంత అనిపించుకున్నావు. ప్రీతి నవ్వింది. వసంత ప్రీతి 2 చేతులతో గట్టిగా పట్టుకొని కూర్చుంది. అది చూసి నవ్వింది. ఏమిటి వసువు ఇది? ఏదో పెద్ద ప్రమాదంలోకి వెళ్ళబోతున్నట్టు చెయ్యి అలా పట్టుకున్నావేంటి? వసంత ప్రీతి మాటలు విని నవ్వలేదు, చేతిని వదలలేదు. పైనుంచి తన చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ, అవును వదిన, నాకేమిటో కానీ ఎప్పుడూ భయం వేస్తూనే ఉంది. నేను నీ దగ్గర ఉన్నప్పుడే నా మనసు నిశ్చింతగా ఉంటుంది. ఇంకెక్కడ ఉన్నా నాకు ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్టు అనిపిస్తుంటుంది. ఎంత వద్దనుకున్నా ఈ భయం నా మనసులో నుంచి పోవడం లేదు వదిన అంది వసంత ప్రీతితో. పిచ్చి వసు, నీకు చిన్నప్పటి నుంచి నా దగ్గర అలవాటు అయిపోయింది. వేరే చోటుకి వెళ్ళాలంటే అలా అనిపిస్తుందేమో, అంతకంటే ఇంకేమీ లేదు. కొద్ది రోజులు అలవాటైతే ఆ వ్యక్తులు కూడా నీకు నాలాగానే అనిపిస్తారు అంది. వసంత దృఢంగా తల అడ్డంగా తిప్పింది. నీలాగానా? ఈ ప్రపంచంలో నీలాగా ఇంకెవ్వరూ ఉండరు. నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది. ఇలా ఉంటుందని తెలిస్తే పెళ్లి చేసుకోకుండా ఉండేదాన్ని. చాలే ఊరుకో నవ్వింది ప్రీతి. కారు ఇంటి దగ్గరకు వచ్చి ఆగింది. వసంత కారు దిగుతూ, నేను వెళ్ళిపోతానులే, నువ్వు వెళ్ళి వదినా అంది. మంచిదానివే, ఇంతవరకు వచ్చి వాళ్ళకి కనిపించకుండా వెళ్తే ఏం బాగుంటుంది? అసలు భోజనానికి ఎందుకు రాలేదో మీ ఆయన్ని అడుగుతాను అంది ప్రీతి. ఈ మాట వినగానే వసంత చటుక్కున ప్రీతి చెయ్యి పట్టుకుని, వదినా, నీకు పుణ్యం ఉంటుంది, నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు వాళ్ళతో అలాంటి మాటలు మాట్లాడొద్దు. ప్రీతి వసంత ముఖం చూసి తగ్గింది. ఓకే ఓకే, నేనేం మాట్లాడను, సరేనా? నువ్వింత పిరికిదానివి కాబట్టే వాళ్ళు నిన్ను ఆడిస్తున్నారు. పళ్ళ బిగున చివరి మాటలు అంది. ప్రీతి వసంత ప్యాకెట్లు పట్టుకున్నారు. ఇద్దరు కారు దిగి వచ్చారు. తలుపులు మూసే ఉన్నాయి. వసంత కాలింగ్ బెల్ నొక్కింది. 1 నిమిషం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. ఆవిడ వసంతని చూడగానే కళ్ళెర్ర చేసి ఏదో అనబోయి పక్కనున్న ప్రీతిని చూసి ఆగిపోయింది. నమస్కారం పిన్ని గారు, బాగున్నారా అంది. బాగానే ఉన్నాను, నాకేమైంది, రోగం విసురుగా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ప్రీతి లోపలికి వచ్చింది. కూర్చోవదిన అంది వసంత. ప్రీతి కూర్చుంది. వసంత లోపలికి వెళ్ళి కొద్దిసేపు తర్వాత వచ్చింది. కామేశ్వరరావు లేడా అంది. ఉన్నారు, నిద్రపోతున్నాడా ఇప్పుడా? ప్రీతి ఆశ్చర్యంగా చూసింది. వసంత తల ఊపింది. ప్రీతి వచ్చిందని ఆ ఇంట్లో ఎవ్వరు వచ్చి పలకరించలేదు. ఇక వెళ్తావా వసంత తనే అడిగింది. ఏమిటో వెళ్ళిపోమని తొందర చేస్తావు? ప్రీతి తమాషాగా అంది. కూర్చో అంది వసంత. నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదులే, వెళ్తున్నాను. 3 రోజుల తర్వాత పతి విరహం అనుభవించి ఉన్నావుగా, మీ ఆయనతో కబుర్లు చెప్పుకో. ప్రీతి కొంటగా చూస్తూ వెళ్ళిపోయింది. వసంత కారు వరకు వచ్చి సాగనంపింది. వస్తాను, నువ్వే వీలు చూసుకొని రా అంది ప్రీతి. వసంత తల ఊపింది. కారు కదిలి వెళ్ళిపోయింది. కారులో వస్తుంటే ప్రీతి మనసుకి ఎందుకో అనిపించింది. వసంత ఆ ఇంట్లో సుఖంగా ఉండటం లేదేమో అని. ఆ అత్తగారో రాక్షసి. ఎలాగైనా సరే డాడీతో చెప్పి వసంత కామేశ్వరరావు వేరుగా ఉండేట్టు చేయాలి అనుకుంది.
అమ్మా బజారు వెళ్తానని అన్నారుగా, డ్రైవరు గుర్తు చేశాడు. అవును వెళ్ళాలి. అరే నా పర్సేవి? ప్రీతి పర్సు కోసం చూసింది. అది ఒడిలో లేదు, సీటు మీద లేదు. డ్రైవర్ కారు వెనక్కి తిప్పు, పర్సు వసంత వాళ్ళ ఇంట్లో మర్చిపోయి వచ్చాను అంది. అయ్యో చాలా దూరం వచ్చేసాము అన్నాడు డ్రైవర్. కారు వెనక్కి తిరిగి మళ్ళీ వసంత ఇంటికి వచ్చింది. ప్రీతి కారు ఆగగానే తలుపు తీసుకొని దిగి గబగబా పరుగెత్తుకు వచ్చినట్టు వచ్చింది. తనని హఠాత్తుగా ఇంతలోనే మళ్ళీ చూడగానే వసంత ఎంత ఆనందపడుతుందో అనిపించింది. ఇల్లు 4 అడుగులు ఉందనగా బిగ్గరగా అరుపులు వినిపించసాగాయి. తలుపు దగ్గరికి వేసి ఉంది. ప్రీతి తలుపు తోసుకొని లోపలికి వెళ్ళింది. ఎంతో సంతోషంగా వెళ్ళిన ప్రీతి ఒక్క నిమిషం దిగ్భ్రాంతి చెందినట్టుగా అలాగే నిలబడిపోయింది. గది మధ్యలో వసంత కింద పడి ఉంది. కామేశ్వరరావు వసంత పొట్ట మీద కాలు నొక్కిపట్టి చేతులతో వసంత కంఠం పిసుకుతూ, ఇంకోసారి ఆ మాట అంటావా నిన్ను నరికి ముక్కలు చేస్తానే అని అరుస్తున్నాడు. అంటుందిరా, దానికి ఎంత పొగరనుకున్నావు, దొంగ మొహంది, చంపి పాతరే. ప్రీతికి ఒక్క క్షణం అయోమయంగా తన కళ్ళెదుట చూస్తున్నది కలో నిజమో తెలియనట్టుగా అనిపించింది. మరుక్షణం ఒంట్లో ఉన్న రక్తం అంతా పరుగెత్తుకు వచ్చింది. కామేశ్వరరావు జుట్టును 2 చేతులతో దొరకబుచ్చుకొని పిచ్చి బలం ఉన్నదానేలా యువతలకి లాగింది కామేశ్వరరావును ప్రీతి. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో యథాలాపంగా ఉన్న అతను వెనక్కి పడ్డాడు. ప్రీతికి అనుక్షణం తను ఏం చేస్తుందో తనకే తెలియనంత ఆవేశంగా అయిపోయింది. కాలుకున్న చెప్పు తీసి, రాస్కెల్, స్కౌండ్రల్, యు బీస్ట్, ఐ విల్ కిల్ యూ అని అతని ముఖం మీద తల మీద అందిన చోటల్లా ఎడా పెడా కొట్టసాగింది. అనుకోకుండా ప్రీతి రావటం, వస్తూనే తన కొడుకుని జుట్టుపట్టి పీకి ఎడాపెడా చెప్పుతో కొట్టడం చూసి జగదాంబ నిలువుగుడ్లు వేసుకొని చూస్తుంది. మరుక్షణమే నిలువుగుడ్లు పడినట్టుగా చూసి, అమ్మో నా కొడుకును కొడతావుటే, నీ నోరు పడా అంటూ ప్రీతిని ఆపటానికి వచ్చింది. ప్రీతి చెప్పుతో ఆవిడ ముఖం మీద ఠపీమని కొట్టింది. చెప్పుకున్న హై హీలు ఆవిడ మూతికి తగలడంతో అమ్మో అంటూ ఆవిడ గావుకేక పెట్టింది. తలుపు తెరిచి ఉంచిన గుమ్మంలో నుంచి ఈ దృశ్యం చూసి డ్రైవరు పరిగెత్తుకు వచ్చాడు. అప్పటికే కామేశ్వరరావు ప్రీతి మీదికి కలబడబోతున్నాడు. డ్రైవర్ గబాల్న వచ్చి కామేశ్వరరావుని వెనక నుంచి నడుముని వాటేసుకొని ఆపాడు. అప్పటికి నేల మీద పడి ఉన్న వసంత లేచింది. వదినా దగ్గరకు వచ్చింది. వసంత జుట్టు చెదిరిపోయి ఉంది. చెమటకి ముఖాన బొట్టు చెరిగిపోయింది. కళ్ళు వాచి ఉన్నాయి. బుగ్గల మీద చేతివేళ్ల వాతలు చారలు తేలి ఉన్నాయి. వసంతని అలా చూస్తుంటే ప్రీతి గుండెలు పిండినట్టుగా అయ్యింది. వదినా వసంత ప్రీతిని కౌగిలించుకుంది. మరుక్షణంలో బావురమంటూ ప్రీతిని పసిపిల్లలా హత్తుకుపోయింది. ప్రీతి చెప్పు కింద పడేసి కాలుకి తొడుక్కుంది. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండవద్దు, ఇంటికి వెళ్ళిపోదాం పద, ముఖాన చెమట తుడుస్తూ అంది ప్రీతి. వసంతని భుజాల చుట్టూ చేయి వేసి తీసుకువెళ్తుంటే వెనక నుంచి జగదాంబ అరిచింది. నువ్వు వెళ్ళావంటే మళ్ళీ ఈ గడపలో అడుగు పెట్టనీయను, జాగ్రత్త. ప్రీతి వెనక్కి తిరిగి ఆవిడ వైపు తీక్షణంగా చూస్తూ, వసంత ఇక్కడికి వస్తుందని అనుకుంటున్నావా మళ్ళీ అంది. ఇద్దరు కారెక్కగానే డ్రైవరు పరుగున వచ్చేశాడు. అప్పటికే ఈ కేకలని విని ఇరుగు పొరుగు ప్రోగయ్యారు. పోవే పో, నువ్వు పోతే నా కొడుక్కి 2వ పెళ్లి చేస్తాను. 2వ పెళ్ళా? జైల్లో మీ ఇద్దరు జపం చేస్తారు అంది ప్రీతి. కారు కదిలింది. వదినా వసంత ఏదో చెప్పబోయింది. ప్రీతి వసంతని ఒళ్ళోకి లాక్కుని, నువ్వింకేమీ మాట్లాడవద్దు, ఏమీ చెప్పవద్దు, నాకంతా తెలిసిపోయింది. చెప్పాల్సిందేమిటో జరగాల్సిందేమిటో నేను చూస్తాను అంది ప్రీతి. వదిన ఈరోజు నువ్విలా రాకపోతే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. ప్రీతి ఒడిలో తలదించుకుని వసంత ఏడ్చేసింది. అవును సుమా, అవును, ఈరోజు మనిద్దరం చాలా అదృష్టవంతులం. నేను పర్సు మర్చిపోయి వెనక్కి రాకపోయి ఉంటే ఏమయ్యేదో కదా. నా చావు కబురు నీకు ఏ సాయంత్రానికో తెలిసి ఉండేది. అలా అనకు వసువు, ఒళ్ళు గగురు పొడుస్తుండగా అంది ప్రీతి కళ్ళ ముందు నుంచి ఆ దృశ్యము చెదిరిపోవటం లేదు. గది మధ్యగా వసంతని కింద పడేసి మోగాలు పొట్ట మీద నొక్కిపట్టి కంఠం పిసుకుతున్నాడు. మై గాడ్, వసంతని చంపేస్తున్నాడు అతను. తను రావటం ఇంకో 5 నిమిషాల ఆలస్యమైతే వసంత అన్నమాట అక్షరాల నిజమై ఉండేది కదా. ప్రీతి వసంత తలని తీసి గుండెలకి అదుముకుంది. వాతలు తేలి ఉన్న వసంత ముఖం చూస్తుంటే ప్రీతి హృదయంలో మళ్ళీ అగ్నిపర్వతం బద్దలైపోతుంది. పెళ్లికి ముందు వాళ్ళు చెప్పిన తీయటి మాటలు గుర్తుకు వచ్చినాయి. ఎంత మోసం! తమని మోసం చేసి వాళ్ళు సుఖంగా ఉండగలమని ఎలా అనుకున్నారు?
త్వరలోనే తెలిసి వస్తుంది. ప్రీతి పళ్ళ బిగువున అనుకుంది. ఆ రాక్షసులకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి. వసంతని వాళ్ళ ముఖాలు కూడా మళ్ళీ చూడనివ్వకూడదు. విధవ పెళ్ళి, చి, అది ఒక పెళ్ళ, కటిక నరకం. వాళ్ళ సంగతి తెలిసిన తర్వాత వసంతని అక్కడికి ఎవరు పంపిస్తారు? మహీధర్ రావు గారు 2 చేతులు గడ్డానికి ఆనించుకొని దీర్ఘాలోచన చేస్తున్నట్టుగా కూర్చొని ఉన్నారు. శరత్చంద్ర అక్కడ ఉన్న టేబుల్కి ఆనుకొని నిలబడి ఉన్నాడు. వసంత కుర్చీలో కూర్చొని క్రిందకు చూస్తోంది. ప్రీతి మాత్రం బోనులో పులిలా అసహనంగా ఆ గదిలో ఒకచోట నిలబడలేనట్టుగా అటూ ఇటూ తిరుగుతోంది. అలా తిరుగుతున్న ప్రీతి హఠాత్తుగా ఆగి సరాసరి తండ్రికి ఎదురుగా వచ్చి నిలబడి సూటిగా చూస్తూ అడిగింది. డాడీ, నేను చెప్తున్నాను, వసంత కామేశ్వరరావుతో కాపురం చేసే మాట అబద్ధం. వాడు మనిషి కాదు, పశువు. లేకపోతే లేకపోతే కూతురు వైపు అర్ధింపుగా చూశాడు. నువ్వు కాస్త ఆగమ్మా, ఇది ఆవేశపడితే జరిగే పని కాదు. ఇంకా ఆలోచన ఏమిటి డాడీ? శరత్ని ఆ జగదాంబకి కామేశ్వరరావుకి నోటీసులు పంపమని చెప్పేయండి. ప్రీతి, అందరూ నీలా ఆలోచించలేరు. ఆవేశపడితే అసలు జరగదు. ఏమిటి డాడీ, ఏమిటి మీరు అనేది? వసంతని మీరు మళ్ళీ అత్తవారింటికి పంపుతారా? ఆ రాక్షసుల చేతికి మళ్ళీ అప్పగిస్తానంటారా? ప్రీతి వేలు చూపించింది. నేను చెబుతున్నాను డాడీ, ఈసారి అక్కడికి పంపిస్తే వసు బ్రతకదు. నేను గ్యారంటీ ఇస్తున్నాను. అసలు వాళ్ళ అసంతృప్తికి కారణం ఏమిటో తెలుసుకుందామమ్మా. ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళు వచ్చి వసంతని చేసుకుంటామని అన్నారు. మనమేమీ వసంతని వాళ్ళకి అంటగట్టలేదు. వాళ్ళ ఇష్టం లేకపోయినా వసంతని మనం వాళ్ళకి అంటగట్టలేదు. అదే డాడీ, నేను అదే మిమ్మల్ని తెలుసుకోమంటున్నాను. అప్పుడు ఎందుకు అడిగారు? డబ్బు కోసం. మీకు వసంత మీద ప్రేమ ఉంది కదా, అది సాకుగా పెట్టుకుని డబ్బు గుంజాలని వాళ్ళు అనుకున్నారు. అది సాగకపోయేసరికి వసువుని నరకం యాతన చూపిస్తున్నారు. వసుకి పెళ్ళి అయ్యి కనీసం 6 నెలలైనా కాలేదు. అప్పుడే ఇన్ని తగాదాల? ఆయన బాధగా అన్నారు. మనల్ని వాళ్ళు మోసం చేశారు. అది వాళ్ళ తప్పు కాదు, మన తెలివి తక్కువతనండి డాడీ. ఈ విషయంలో మీరు ఇంకేదైనా చెప్పాలని అనుకున్నా నేను వినను. డైవర్స్ నోటీసు ఇప్పించి తీరుతాను. పినాకపాణి అంకులు వస్తున్నారుగా, వాడి సలహా అడుగుదాం. చూడమ్మా, సాధారణంగా ప్రతి కుటుంబంలో ఇలాంటి గొడవలు మొదట్లో వస్తూనే ఉంటాయి. కొన్ని రోజులు పోతే అవే సర్దుకుపోతాయి, మామూలుగా అవుతారు. పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట. నాన్ సెన్స్. అది ఎప్పుడంటారు? భార్యాభర్త అన్యోన్యంగా ఉన్నప్పుడు. పెళ్ళి ఎందుకు చేసుకున్నారో మర్చిపోయి మృగాల్లా ప్రవర్తించే వ్యక్తులతో 100 ఏళ్ళు ఎవరు కలిసి జీవిస్తారు? ఈ జీవితం అంత తేరగా పనికిమాలినదిగా ఎవరికి ఉంటుంది? ఏ మనిషికైనా పెళ్లి కంటే ముఖ్యము ముందు జీవితం. అది కాదమ్మా, మీరు నాకు ఇంకేమీ చెప్పొద్దు డాడీ. పెళ్ళి సరిగా కానీ ఆడపిల్లలు పుట్టింటికి వస్తే పెద్దవాళ్ళు అర్థం చేసుకొని ఆసరా ఇస్తే వాళ్ళకి అంత బాధ ఉండదు. లోకం మాట ఏమో కానీ ముందు మీరే పిరికితనం నూరిపోస్తే ఆ ఆడపిల్ల ఏమవుతుంది? మీకు మీ పిల్ల జీవితం ముఖ్యమా లేక లోకమా? లోకం ముందు తలెత్తుకోలేనంటారు. అది మీ పిరికితనం. దానికోసం వీళ్ళ బ్రతుకులు పాడు చేసుకోమంటే ఎలా? పెళ్ళి అనేది వ్యక్తి యొక్క స్వంత విషయం. దాని మీద లోకం పెత్తనం ఉండకూడదు. లోకం జోక్యం చేసుకుంటానంటే అది నా స్వవిషయం. మీరు నోరు మూసుకోండి అనే ధైర్యం ప్రతి ఆడపిల్లకి ఉండాలి. మనిషి దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఎదుటివాడిని మోసం చేయకూడదు. కానీ తన జీవితం తనకి చాతనైనంత వరకు తను దిద్దుకునే స్వతంత్రం ఉండాలి. ప్రీతి, డాడీ మీద నమ్మకం ఉంచు. ఆయన అన్నీ తెలుసుకుని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అన్నాడు శరత్చంద్ర. మీరు ఏమైనా చేయండి, ఎంతైనా ఆలోచించండి, కానీ వసంత మాత్రం వాళ్ళ దగ్గరకు వెళ్ళటం లేదు. తెలిసిందా? సరే సరే, నేనేది చేసినా వసంత క్షేమం ఆలోచించే చేస్తాను అన్నారు ఆయన. ప్రీతి వసంత దగ్గరకు వచ్చింది. తల మీద చేయి వేస్తూ, వసు, నీకు మళ్ళీ అక్కడికి వెళ్ళాలని ఉందా అడిగింది. వసంత చప్పున ప్రీతి చెయ్యి పట్టుకుంటూ, లేదు, నాకెక్కడికి వెళ్ళాలని లేదు అంది. నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు అంది ప్రీతి. శరత్చంద్ర ప్రీతి వైపే ముగ్ధుడైనట్టుగా చూస్తున్నాడు. ప్రీతి కళ్ళల్లో ఆగ్రహం, తన అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పటంలో ఆ నిర్మోహమాటం అతన్ని ఆనందపరిచాయి. ఆ క్షణంలో అతనికి ప్రీతి అంటే చాలా ఇష్టం ఏర్పడింది. అతడు ఈ ఉదయం కోర్టుకు వెళుతుంటే ప్రీతి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమిటి ప్రీతి అన్నాడు. అమ్మయ్యా, మీరు ఉన్నారు కదా, ఎక్కడ కోర్టుకు వెళ్ళిపోయారో అనుకున్నాను.
మీరు అర్జెంటుగా ఇక్కడికి రావాలి. సరే, అతను ఫోన్ పెట్టేశాడు. 5 నిమిషాల్లో అతను ప్రీతి ఇంటికి వచ్చేశాడు. కాలింగ్ బెల్ వినిపించగానే తలుపు తీసి అతన్ని చూసిన ప్రీతి, అరే అప్పుడే వచ్చేశారే అంది. ఎందుకు? ఫోన్ చేయగానే ఎందుకు ఏమిటి అని లాయర్ ప్రశ్నలు వేయకుండా వచ్చినందుకు. అర్జెంట్ కాకపోతే మీరు రమ్మని అనరు కదా. ప్రీతి అతన్ని లోపలికి తీసుకెళ్ళి జరిగినదంతా క్లుప్తంగా చెప్పింది. శరత్ నిశ్చేష్టుడై విన్నాడు. సమయానికి డ్రైవర్ వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను వాళ్ళ చేతుల్లో చావడమో నా చేతుల్లో వాడు చావడమో జరిగి ఉండేది అంది. మీరు మరీ అంత ఆవేశపడితే ఎలా అన్నాడు అతను. ఆవేశమా? ఆ దృశ్యం గుర్తుకు వస్తే ఇప్పటికిప్పుడు కూడా మళ్ళీ వాళ్ళని పీక పిసికి చంపేయాలన్నంత కోపం వస్తుంది. రాస్కెల్, స్కౌండ్రల్, వాడికి ఎంత ధైర్యం అంది ప్రీతి పిడికిలి బిగిస్తూ. ఓకే ఓకే, వసంతని అడిగి మీరు అన్ని విషయాలు తెలుసుకోండి, దాన్ని బట్టి మనం ఆలోచిద్దాం అన్నాడు. నేను తెలుసుకోవడం ఒకసారి, మీకు చెప్పడం మరోసారినా? రండి. వసంత చెప్పేటప్పుడు మీరు కూడా విందురుగాని అంది. ఇద్దరు వసంత గదిలోకి వెళ్ళారు. అక్కడ వసంత మంచం మీద కూర్చొని కిటికీలోంచి బయటకు చూస్తోంది. అడుగుల శబ్దం వినగానే ఇటు తిరిగి చూసింది. ఎప్పుడూ నవ్వుతూ కళకళగా ఉండే ఆ ముఖం దిగులుగా దీనంగా ఉంది. ముఖం మీద దెబ్బలు తగిలి వాచిన ఎర్రటి చారలు ఇంకా కనిపిస్తున్నాయి. కళ్ళు భయంగా బాగా దెబ్బతిన్న తర్వాత దీనంగా చూసే కుక్కపిల్ల కళలా ఉన్నాయి. వసంత శరత్చంద్రని చూడగానే బయట నిండుగా కప్పుకొని మంచం మీద నుంచి దిగి నిలబడింది. ప్రీతి వసంత దగ్గరికి వెళ్ళి వసంత పైటని పక్కకు తీసి వసంత భుజం పట్టి తిప్పి మెడ దగ్గర చూపిస్తూ, చూశారా కంఠం నులుమటంతో ఎలా కమిలిపోయిందో అంది. శరత్చంద్ర చూశాడు. కూర్చో వసు, శరత్చంద్రని అడిగాను. ఆయన నీకు ఏం సాయం కావాలన్నా చేస్తానన్నారు. జరిగిందంతా దాచకుండా నువ్వు చెబితే దాన్ని బట్టి వాళ్ళ మీద కేసు ఎలా పెట్టాలో ఆలోచిస్తారు అంది. వసంత మాట్లాడలేదు, కిందికి చూస్తూ నిలబడింది. చెప్పు వసు, ఇందులో భయపడాల్సింది సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. ప్రీతి బుజ్జగింపుగా 1-2 సార్లు అడగగా వసంత చెప్పటం ప్రారంభించింది. రేపటి ఎపిసోడ్లో వసంత అత్తగారింట్లో తనకు జరిగినటువంటి ఇబ్బంది ఏంటో రేపటి ఎపిసోడ్లో శరత్చంద్రకు ప్రీతికి చెప్పబోతుందండి. ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మార్తి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, ప్రేమ మన మార్తి సాహితీ ఛానల్కి ఉండాలని ఎల్లవేళలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని ఎల్లవేళలా కోరుకునే మీ మార్తి సాహితీ ఛానల్ అండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.